అరే నాయనో ఏంటిది ధనువన్నా ఒరే చించాను రండ్రా ఇక్కడికి అక్కడ కాదు ఇక్కడ రండి నా ఇంటికాడికి ఏదో వచ్చేసిందిరా తొందరగా రండి రే షించా నా చాప్ గడు ఎందుకు అరుస్తున్నాడు రా ఇందాక నుంచి ఒకసారి వెళ్ళి చూడు తలనొప్పి వస్తుంది నాకు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నాడు వాడు నేను చెప్తా నాకు ధనువన్న వాడి మధ్య బాగా మానం చేస్తున్నాడు అనమాట చెప్పిన మాట వినట్లేదు ఊరికినే అరుస్తున్నాడు పిచ్చి పిచ్చిగా ఒకసారి వెళ్ళి చూద్దాం రే చాప్గా ఏమైందిరా ఎందుకు అరుస్తున్నావు ఏడుకొకడికి ఈ మధ్య పిచ్చి పట్టినట్టుగా ఉంది అరుస్తూనే ఉన్నాడు ఏరా చాప్ ఏమైంది ఒరే చించాన్ నేను పిచ్చోడిని కాదురా నువ్వే పిచ్చోడివి ఇక్కడ చూడు అరే నా ఇంటికాడికి ఏదో వచ్చేసిందిరా కింద నుంచి ఏదో డోర్ పైకి తేలింది ఏంటో నాకు అర్థం కావట్లేదు భయంగా ఉంది ఏంటిది నేను రాత్రి పడుకున్నాను సడన్ గా కదిలింది ఉదయం చూసేసరికి ఇక్కడ డోర్ ఉంది ఓరి నాయనో ఏంటో ఇదే డోరా ఓరే ఏంట్రా ఇది ఇదేదో వాల్ట్ డోర్ లా ఉంది ఇదేంటి నీ ఇంటి పైకి వచ్చింది ధనువన్నా ఓయ్ ధనువన్నా తొందరగా నువ్వు రావాలి చాప్ గడి ఇంటి దగ్గర ఏదో సీక్రెట్ డోర్ వచ్చింది అరే వచ్చేసావా ధనువన్నా చూడు ఇక్కడ ఏదో సీక్రెట్ డోర్ లా ఉంది చాప్ గడి ఇంటికాడ సీక్రెట్ డోర్ ఏంట్రా ఇదేంట్రా కింద ఇదేంటి పైకి ఎలా తేలింది షించాన్ నువ్వేమైనా చేసావు కొత్తగా రే చాప్ నువ్వేమైనా డ్రామాలు ఆడుతున్నావా ఏంటి నాకేమైనా చేతులు ఉన్నాయా కాళ్ళు ఉన్నాయా అక్కడ తెచ్చి పెట్టడానికి నేను రాత్రి పడుకున్నప్పుడు సడన్ గా లేచింది అదేంటో నాకు అర్థం కావట్లేదు బుర్రపోతుంది దానివల్ల ఒకసారి అక్కడ వచ్చేసి డ్రిల్ చేసి చూడు లోపల ఏమైనా ఉండొచ్చు చెయ్యో తొందరగా చెయ్యో లోపల ఏదో ఉందని నాకు డౌట్ వేస్తుంది పని కానీ ధనువన్నా లోపల మళ్ళీ బంగారం వజ్రాలు A few moments later. ఓరి నాయనా అలిసిపోయాను రా షించాన్ మొత్తం ఓపెన్ చేస్తే కింద ఏదో ఎగ్జాక్ట్ గా డోర్ ఉందిరా వీడి కింద ఏంటి డోర్ నాకు అర్థం కావట్లేదు నువ్వు అన్నట్టుగానే వాల్ డోర్ లా ఉంది లోపల ఏదో సీక్రెట్ థింగ్స్ ఉన్నాయి కష్టపడి తవ్వాను రా బాబు ఇంకా దాన్ని ఒకసారి మనమైతే ఓపెన్ చేసి చూడడమే దానికి ఏమైనా లాక్ ఉందంటావా లేకపోతే మళ్ళీ దీన్ని ఓపెన్ చేయడానికి ఎవరైనా పిలవమంటావా అరే ధనువన్నా దానికైతే లాక్ అయితే ఏం లేదు ధనువన్నా డైరెక్ట్ గా నువ్వు ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది లోపల ఏముందో నాకు చూడాలనిపిస్తుంది ధనువన్నా మన టైం వరకునే వేస్ట్ చేస్తున్నాం తొందరగా వెళ్ళి చూద్దాం పదా అరే లోపల ఏమన్నా నాకు సంబంధం లేదు మీరు వెళ్ళి చూసుకోండి నాకు మళ్ళీ మీతో పాటు రిస్క్ చేయాలని లేదు లోపల కొంపతీసి దయ్యం ఉందనుకో అప్పుడు ఉంటుంది వద్దయ్యా బాబు లోపలికి వెళ్ళకండి ముందుగా మనం పోలీసులకి చెప్దాం వాళ్ళు వచ్చి చూస్తారు ఎందుకు ఓపెన్ చేసేసాను రా చాప్ లోపల ఏముందో చూడాలి పోలీసులు చెప్తే మొత్తం ఆ డబ్బు మొత్తం వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు లోపల ఏమైనా నిధి ఉంటే తెలియదు కదా ఇప్పుడు ఓపెన్ చేశాను కదా లోపల ఏం కనబడట్లేదు మొత్తం చీకటిగా ఉంది చాప్ నువ్వు రావు కదా షించాన్ మన ఇద్దరం అయితే వెళ్దారా వీడైతే రాడంట ఓయ్ దాని కింద ఏం ఆస్తున్నది నాకే చెందుతుంది అర్థమవుతుందా ఎందుకంటే ఇది నా ఇంటి కింద ఉన్న ప్రాపర్టీ సరే వెళ్ళి చూడండి నేనైతే మాత్రం రాను బాబు వెళ్ళండి షించాన్ జంప్ చేద్దాం లెట్స్ గో ఓ మై గాడ్ ఏంటిది మొత్తం చీకటిగా ఉంది ఏంట్రా నాయన ఎక్కడ చూసినా రెడ్గా ఉంది షించాన్ చూడరా ఎంత భయంకరంగా ఉందో ఓ నువ్వు ఆల్రెడీ అక్కడికి వచ్చేసావా షించాన్ ఏంట్రా ఇది లోపల మొత్తం పెద్ద అరే ఎంత రూమ్ ఉంది ఏంట్రా చాప్ గడి ఇంటి కింద పెద్ద అండర్ గ్రౌండ్ బంకర్ లానే ఉంది ధనువన్నా ఇక్కడ ఎక్కడ చూసినా వాల్ డోర్ కనబడుతున్నాయి నాకు తెలిసి లోపల బంగారం పెట్టారేమో పద తొందరగా వెళ్ళి చూద్దాం అమ్మ బాబోయ్ ధనువన్నా ఇక్కడ కంప్యూటర్లు కూడా ఉన్నాయి ఈ కంప్యూటర్లో మనం కరెక్ట్గా చెక్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏదో ఒకటి తెలుస్తుంది ధనువన్నా దీంట్లో ఉన్న సీక్రెట్స్ అన్ని అరే షించాన్ మనం ఇల్లు తీసుకుని ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు ఇంటి కింద ఇది ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను రా ఎందుకంటే ఈ టెక్నాలజీ అప్పుడు లేదు కదా ఇలాంటి టెక్నాలజీ ఏంటబ్బా ఓరి నాయన కింద వాల్ డోర్సే ఉన్నాయి షించాన్ నువ్వు అన్నట్టుగా మనకి బంగారం దొరికే అవకాశం ఉందిరా రే వజ్రాలు కూడా దొరుకుతాయేమో ఇక్కడ మొత్తం మెరుస్తున్నాయి అరే ఇక్కడేవో పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నాయి షించాన్ చాలా వెపన్స్ కూడా ఉన్నాయి ఇది కొంచెం డేంజరస్ ఏరియాలా ఉంది కానీ దీని లోపల ఎవరో ఉంటారేమో అనిపిస్తుంది నాకు తెలిసి ఖచ్చితంగా దీంట్లో వచ్చేసి అండర్ గ్రౌండ్ మాఫియా ఉన్నట్టుగా ఉంది కానీ మనుషులు ఎవరో కనబడట్లేదు నాకు తెలిసి ఒకప్పుడు వాళ్ళు ఉండేవారు అనుకుంటా వాళ్ళు తెచ్చిపెట్టిన డబ్బు మొత్తం ఎక్కడ ఉంటుంది బంగారం కూడా మనకే సొంతం అవుతుంది కానీ నాకు ఎక్కడ చూసినా వెపన్సే కనబడుతున్నాయి అబ్బా ఇక్కడ కంప్యూటర్ ఉంది దీన్ని కనుక మనం యాక్సెస్ చేయగలిగినట్లయితే మనకి ఇవన్నీ ఎక్కడుంటాయో కరెక్ట్గా తెలుస్తాయి కానీ ఇవన్నీ మనకి బయట నుంచి ఉన్న వెదర్ అప్డేట్స్ చెప్పే కంప్యూటర్స్లా ఉన్నాయి ఇక్కడ ఏదో మెయిన్ కంప్యూటర్ ఉంది కానీ ఇక్కడ మొత్తం కోడింగ్ ఉంది అబ్బా నాకు కోడింగ్ అసలు అర్థం కూడా కాదు సరే మనం అయితే రూమ్స్ అన్నీ చెక్ చేద్దాం లోపల ఏముందో క్లియర్గా తెలుస్తుంది మన ఇంటి కింద ఏమున్నా కూడా అది మనకే సొంతం అవుతుంది జాబ్ గడ్ వచ్చేసి వాడికి సొంతం అవుతుంది అంటున్నాడు చూడండి వాడికి ఫుడ్ ఇట్టేది నేనే కదా అంటే నాకు కూడా సొంతం అవుతుంది సర్లే వాడికి కూడా ఇచ్చేద్దాం ఒక పార్ట్ ఇక్కడ చూస్తే నాకు మిసైల్సే కనబడుతున్నాయి కిందనేదో ఉన్నట్టుగా ఉంది బట్ కిందకి వెళ్ళడానికి కొంచెం భయం వేస్తుంది నాకు ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంది ఒక్కసారి చూద్దాం ఆగండి ఓరి నాయన అరే ధనువన్న ఏంటి ధనువన్న ఇక్కడ
చాలా ఇనుప డొక్కులు ఉన్నాయి. వామ్మో ధనువన్న చూడడానికి భయంకరంగా ఉన్నాయి చూడివి. ఏమున్నాయి షించాన్ ఇక్కడ? అరే ఏంట్రా ఇది? రోబోట్లా ఉంది. ఇదేంట్రా? ఇది ఎప్పుడు కట్టారా? ఈ మధ్య కట్టారా లేకపోతే ఫ్యూచర్ నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఏలియన్స్ ఏమైనా స్థావరం పెట్టారా? షించాన్ నాకు తెలిసిదంతా ఏలియన్స్ పని అనుకుంటా. ఇక్కడికి ఇంకా రోబోట్స్ ఎలా వచ్చారా? షించాన్ చూడు, ఎక్కడ చూసినా రోబోట్సే కనబడుతున్నాయి. అరే నా కళ్ళున్నాయి ధనువన్న, నేను చూస్తూనే ఉన్నాను, నువ్వే చూడు. ధనువన్న ఇవన్నీ ఒకవేళ ప్రాణం వచ్చినట్లయితే మన ప్రాణాలు తీసేస్తాయేమో. ఇంతకీ ఇవేంటో మనం చూడాలి ధనువన్న. ఇదంతా ఎవరు తయారు చేస్తారో ఏంటో ఒకసారి మనం ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఒక రోబోట్ తీసుకోవాలి. ధనువన్న ఇక్కడ ఉన్న రోబోట్ వచ్చేసి నాకు తెలిసి వీటన్నిటికీ లీడర్ అనుకుంటా. ఈ రోబోట్ని మనం వచ్చేసి మన టోనీ మామ దగ్గరికి తీసుకెళ్దాం. టోనీ మామ చెప్తాడు. ధనువన్న పద, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఇక్కడ ఎక్కువసేపు ఉన్నామనుకో ఈ రోబోట్స్కి మళ్ళీ ప్రాణం వచ్చి మళ్ళీ చంపేస్తాయి. షించాన్ నాకు తెలిసి ఇవన్నీ ఎవరో క్రియేట్ చేసినట్టుగా ఉన్నారా? ఇక్కడ పెట్టారు. వీటిలో అయితే ఛార్జ్ లేదు. ఒకసారి నేను ఛార్జ్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసి ఇక్కడ ఉన్న కంప్యూటర్స్తోనే వీటిని ఆపరేట్ చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి కంప్యూటర్ దగ్గర పెట్టి ఎలా అయినా దీన్ని ఆపరేట్ చేసి చూస్తాను. అప్పుడు ఇది ఏంటని దీన్ని అడిగి తెలుసుకుందాం. నాకు తెలిసి ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఏలియన్స్ పనే. ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఎప్పుడో కప్పిపుట్టిన బంకర్లో అయితే ఉండదు కదా. ఈ బంకర్ కింద ఏదో జరుగుతుందిరా. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సరే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంప్యూటర్లు ఇవన్నీ మనకి అంత క్లియర్గా అర్థం కాదు. ఒకసారి దీన్ని ఛార్జ్ చేయడానికి చూద్దాం. అరే దీన్ని ఛార్జ్ ఎక్కడ పెట్టాలో కూడా నాకు తెలియదే. సరే ఇక్కడ మన సమయం వేస్ట్ చేసుకునే బదులు డైరెక్ట్గా మనం టోనీ దగ్గరికి వెళ్దాం. ధనువన్న నేను నీకోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. పద, లేట్ చేయకుండా తొందరగా మన టోనీ మామ దగ్గరికి వెళ్దాం. నేను కూడా నీకు అదే చెప్పాను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఈ రోబోట్ దేనికి పనికి వస్తుందో మనకైతే చెప్తాడు. ఖచ్చితంగా దీనివల్ల మనకి ఏదో ఉపయోగం వస్తుందని అన్న. దీన్ని అమ్మితే కోట్లలో డబ్బులు వస్తాయి మనకి. ధనువన్న పద తొందరగా వెళ్దాం. ఓయ్ ఏంటిది? ఓరి నాయన రోబోట్, వామో భయంకరంగా ఉంది. ఏయ్ ఆ రోబోట్ నాది ధనువన్న, అది నాది. ఆ ఆస్తి మొత్తం నాదే, నా ఇంటి కిందది. నీదేలేరా బాబు. షించాన్ పద, మనం ఇక్కడ లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. నిజంగా నువ్వు చెప్పినట్టుగానే ఈ రోబోట్ లో ఏముందో మనం తెలుసుకోవాలి. ఒకసారి దీనికి ప్రాణం వచ్చేలా చేసినట్లయితే అప్పుడు మనకు తెలుస్తుంది. ధనువన్న కానీ రోబోట్ కి ప్రాణం రావడం ఏంటి ధనువన్న? నాకు అర్థం కావట్లేదు. రోబోట్ కి ప్రాణం ఎలా వస్తుంది ధనువన్న? రోబోట్ కి ప్రాణం రావడం అంటే అదే ఛార్జింగ్ పెట్టాం రా బాబు. ఆ మాత్రం కూడా తెలీదా? సరే డైరెక్ట్ గా మనమైతే టోనీ దగ్గరికి వెళ్ళి టోనీకి జరిగింది మొత్తం చెప్దాం. టోనీ జరిగింది మొత్తం అది. నాకైతే ఏం అర్థం కావట్లేదు. దీన్ని చూస్తే కొంచెం భయంకరంగా ఉంది చూడడానికి. ర్యాబిట్టో లేకపోతే హార్సో కంగారో దాని మొహం అలా ఉంది చూడడానికి. దీని పేరేంటో కూడా తెలియదు, దీని ఊరేంటో తెలియదు. ఏలియన్స్ ఏదో పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అదే నాకు దీని గురించి బాగా తెలుసు. ఈ రోబోట్ పేరు స్పై గ్లాస్. నేను ఈ రోబోట్ వచ్చేసి మన ఫ్యూచర్ అవసరాల కోసం వాడబోతున్నాను. నీ దగ్గర ఎన్ని రోబోట్స్ అయితే ఉన్నాయో అన్ని రోబోట్స్ ని నేను కొనేయాలనుకుంటున్నాను. ధను ఎంత కమ్ముతావో నీ ఇష్టం, డబ్బు మొత్తం నీకే. దీన్ని మొత్తం రిపేర్ చేసి సేమ్ నా ఐరన్ మ్యాన్ సూట్స్ లానే తయారు చేస్తాను. ద స్ట్రాంగెస్ట్ సూట్స్ లా తయారు చేస్తాను. అప్పుడు దీనికి అన్నిటికీ ఒక కమాండ్ పెట్టి అప్పుడు ఈ లాస్ శాంటోస్ ని మొత్తం కాపాడుతాను, ఎంత మంది వచ్చినా కూడా. సరే ధను, ఇంతకీ నీ దగ్గర ఎన్ని రోబోట్స్ ఉన్నాయో అన్ని రోబోట్స్ నువ్వైతే తీసుకునిరా. ఇప్పుడు కాదు, రేపు సాయంత్రం నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకునిరా. ఎందుకంటే ముందు వచ్చేసి నేను నిన్ను బాగు చేస్తున్నాను కదా, సరేనా? ఓహో సూపర్, మొత్తం తీసుకొచ్చేస్తా టోనీ. ఆహా డబ్బున్నోళ్ళం అయిపోతున్నావు. ఒక్కసారి టోనీ ఈ రోబోని రెడీ చేసినట్లయితే అప్పుడు మొత్తం రోబోట్స్ అన్ని తీసుకొచ్చి టోనీకి ఇచ్చినట్లయితే షించాన్ ఇక నువ్వు అన్నట్టుగా డబ్బున్నోళ్ళం అయిపోతాం. అవును ధనువన్న, అవును. పద, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. నేను చెప్పాను కదా రోబోట్స్ ని అమ్మితే బోల్డ్ అని డబ్బులు వస్తాయని. ధనువన్న ఇప్పుడు టోనీ మామ ఎప్పుడైతే రోబోని రెడీ చేస్తాడో అప్పుడు మనం రోబోట్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చేద్దాం. 6 hours later. ఎంత చేస్తున్నా ఇది అవ్వట్లేదు. ఇదేంటి చివరికి ఎర్రర్ అయిపోయింది. నాకు దీని టెక్నాలజీ ఏంటో అర్థం కావట్లేదు. నేనైతే దీనికి ఫుల్ పవర్స్ ఇచ్చాను, మొత్తం ఐరన్ మ్యాన్ సూట్ ని యాక్టివ్ చేసేటట్టుగా, కానీ ఇది పని చేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సమయానికి రోబోట్స్ దొరికాయి. నేను చాలా రోజుల నుంచి రోబోట్స్ ని తయారు చేసుకోవాలనుకున్న కళ ఇప్పుడు నెరవేరుతుంది అనుకునేసరికి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అబ్బా, నాకు తెలిసి ఈ రోబోట్ ఏమో చెడిపోయినట్టుగా ఉంది. సరే ఇప్పుడు ధనుకి మనమైతే కొంతసేపట్లో ఫోన్ చేసి మిగతా రోబోట్స్ అన్ని తీసుకొని రమ్మని చెప్పాలి. సాయంత్రం నుంచి పని చేస్తూనే ఉన్నాను. అబ్బా. Spyglass activated. Spyglass activated. 10 minutes. Destroy Tony. Destroy Tony. Destroy Tony. Tony, I am coming. Destroy Iron Man suit. Destroy Iron Man suit. ఎక్కడున్నాడు టోనీ? ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు నిన్ను చంపి పడేస్తా. ఆహా, వచ్చే నా చేతిలోకి. ఇప్పుడు నిన్ను గుప్పెట్లో పెట్టుకుని చంపి నలిపేస్తా. టోనీ, కృతజ్ఞతలు. నువ్వు నాకు ప్రాణం తిరిగి ఇచ్చావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న సూట్స్ అన్ని నేను కంట్రోల్ చేయబోతున్నాను. నా సూట్
సూట్స్ నన్ని నీ పవర్స్ అన్ని వచ్చేలా చేసి ఈ లాస్ శాంటోస్ ని మొత్తం డిస్ట్రాయ్ చేయబోతున్నాను. అడ్డుపడ్డానికి చూడకు. నిన్ను నీ సూట్ ని మొత్తం నాశనం చేసేస్తాను. నీ సూటు ఎక్కడ పెట్టావు? 1 minute స్కానింగ్. ఓ సూట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ లో పెట్టావా? నేను నీ సూట్ ని అస్సలు విడిచిపెట్టను. ఎందుకంటే నీకు నన్ను అంతం చేసే అవకాశం ఇవ్వను. ఎందుకంటే లాస్ శాంటోస్ ని ఏలబోయేది ఇకపై నుంచి ఈ స్పై గ్లాస్ రోబోట్సే. నేను నా స్నేహితులు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ ఐరన్ మ్యాన్ పవర్స్ వచ్చేలా చేస్తాను. నాకు ఏమీ కాదు. ఇప్పుడు నీ దగ్గరున్న సూట్ ని నాశనం చేస్తాను. ఇప్పుడు ఈ సూట్ ని మొత్తానికి పాడు చేసి కాల్చి పడేస్తాను. చివరికి ఇది పోయినాక నన్ను ఆపేది ఎవరు లేరు. అవెంజర్స్ ఎవరు ఇక్కడ లేరు. వాళ్ళందరూ వచ్చేలోపు ఇక్కడ ఏది మిగల్చను, అంతా కాల్చి పడేస్తాను. ఇప్పుడు మొత్తానికి టోనీ సూట్ ని వచ్చేసి కాల్చేశాను. ఉదయం వరకు ఇలా కాలుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ ఈ టోనీ యొక్క సూట్ కున్న పవర్స్ ని ఫిక్స్ చేసి అప్పుడు నా ఆధీనంలోకి తెచ్చుకొని ఇక ఆట మొదలు పెడతాను. వస్తున్నాను మిత్రులారా, మీ దగ్గరికి నేను వచ్చి అంతా మన ఆధీనం చేసుకుందాం. ఇక నా రోబోట్స్ నన్ని నా దారిలోకి తీసుకొచ్చి మళ్ళీ రాజ్యాన్ని మొదలు పెడతాను. వచ్చేస్తున్నాను మిత్రులారా, వచ్చేసాను. ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ లోనే పెట్టాడు కదా, ఇక్కడ అందరూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో అందరూ ఐరన్ మ్యాన్ లా మారిపోతారు. సిటీ మొత్తం ఆట ఆడుకుంటాను. ఎక్కడ చేస్తున్నావు? పక్కకెళ్ళి పోరా నువ్వు. తీసుకో. నచ్చింది నాకు. ఇలా ఎవరైనా కనబడితే అందరినీ చంపుకుంటూ పోతాను. కిందకి వచ్చేసాను మిత్రులారా. మీ అందరినీ కాపాడడానికి ఈ స్పై గ్లాస్ వచ్చేసాడు. మీ కెప్టెన్ వచ్చేసాడు. మా వాళ్ళందరినీ ఇప్పుడు విడుదల చేస్తాను. అందరికి పూర్తిగా పవర్లు వచ్చేలా ఆ టోనీ యొక్క సీక్రెట్స్ అన్ని తెలుసుకున్నాను. ఆ సీక్రెట్స్ అన్ని యూజ్ చేసి అందరినీ ఐరన్ మ్యాన్ లా మార్చి మొత్తానికి ఈ రాజ్యాన్ని వెళ్తాను. వచ్చేసాను మిత్రులారా, వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న రోబోట్స్ కి ఛార్జ్ అయితే లేదు. నేను వీటికి ఛార్జ్ చేసి అన్నిటినీ ఐరన్ మ్యాన్ లా మార్చి ఈ లాస్ శాంటోస్ ని ఉదయం లోపు మొత్తం తగలబెట్టేస్తాను. నన్ను ఆపడానికి అవెంజర్స్ లేరు. అలానే ఉన్న ఆ ఐరన్ మ్యాన్ సూట్ ని కూడా తగలబెట్టేశాను. మిత్రులారా, మరి కొద్దిసేపట్లో ఆట మొదలు పెట్టబోతున్నాం. మిమ్మల్ని అందరినీ పవర్ఫుల్ సోల్జర్స్ లా మార్చి లాస్ శాంటోస్ ని మన ఆధీనంలోకి తెచ్చుకుందాం. ఎవడాపుతాడో ఎవడొస్తాడో నేను కూడా చూస్తా. ఎవడికి అంత సీను లేదు. సరే, అందరికి నేను ఇప్పుడు ఛార్జ్ అయితే పెట్టబోతున్నాను. లెట్స్ గో. The next morning. ఆట బాగా మొదలు పెట్టబోతున్నాం. మీ అందరికి నా రోబోట్స్ ని పరిచయం చేయబోతున్నాను. చివరికి ఈ ఐరన్ మ్యాన్ పైన నింద రాబోతుంది. ఎందుకంటే నేను ఐరన్ మ్యాన్ లానే అందరినీ తయారు చేశాను. వీళ్ళందరూ నేను ఏది చెప్తే అదే చేస్తారు. ఇప్పుడు గాయ్స్, అందరం లాస్ శాంటోస్ ని డిస్ట్రాయ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏది మిగల్చకుండా మొత్తం మనం కాల్చి పడేయాలి. అది బాయ్స్, కమాన్. మనం దేనిపైన అటాక్ చేస్తాము దాన్ని విడిచిపెట్టకుండా కాల్చి పడేయాలి. కమాన్, అట్లానే చేయండి అందరూ. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ఎవరైనా రావచ్చు. అందరినీ మనం అంతం చేయాలి. అదిగోండి, పోలీసులు వచ్చినట్టుగా ఉన్నారు. వాళ్ళని కూడా మనమైతే అంతం చేయబోతున్నాం. డిస్ట్రక్షన్ మోడ్ యాక్టివేటెడ్. మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తున్నాం. ఎవరిని మిగిల్చాం. సారీ బాస్, మీకు ఏం కాకుండా మేము చూసుకుంటాం. సిటీలో జరుగుతున్న దారుణాలు. సిటీలో వచ్చేసి మనకి ఐరన్ మ్యాన్ లాంటి సూట్ తోని చాలా మంది వచ్చి సిటీ పైన, పోలీసుల పైన, మనుషుల పైన, అందరి పైన అటాక్ చేస్తున్నారు. అలానే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లుని మొత్తం నాశనం చేసి మనుషుల్ని చంపేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. దీనికి కారణం టోనీ అయి ఉండొచ్చా? దీనిపైన అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. అరే ఏం జరుగుతుంది షిన్చాన్? సిటీ మొత్తం
అరే టోనీ ఏమైంది? ఏం చేసావు ఇంతకి? నీలానే చాలా మంది వచ్చి సిటీని మొత్తం నాశనం చేస్తున్నారు. నువ్వేం చేసావు? అరే ధను, చాలా చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. నేను ఘోరంగా గాయపడ్డాను. దయచేసి నా దగ్గరికి తొందరగా రా. ఏం చేయాలో మొత్తం నేను చెప్తాను, రా. ధను అన్న ఉదయం లేవగానే చాప్ గడు చాలా గట్టిగా దెబ్బతిన్నాడు. వాడిని కూడా కట్టి నార్మల్ గా పడుకోబెట్టాను. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. వాడు ఏమైందో చెప్పట్లేదు. ధను అన్న ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? టోనీ మామ సేఫ్ గానే ఉన్నాడా? ధను అన్న ఎక్కడికి వెళ్తున్నాం? షించాన్ నాకు అర్థమైంది. సిటీలోకి వచ్చేసి మనం అయితే నిన్న చూసిన రోబోట్స్ అన్ని అటాక్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. అరే టోనీ రోబోట్స్ అన్నిటినీ ఐరన్ మ్యాన్ లా మార్చి వదిలినట్టుగా ఉన్నాడు. సరే మనమే వాటిని కాపాడాం కదా, మనమే వాటిని తీసుకొచ్చాం కదా, మన మాట వింటాయి. అందుకే వెళ్దాం. ఇగో అందుకే సిటీలోకి వెళ్ళి వాళ్ళకి గనక చెప్పినట్లయితే ఖచ్చితంగా అన్నమాట. రే ఓరి నాయనో ఏంటిది? నా కార్ని కాలుస్తున్నారేంట్రా? విడిచిపెట్టండి. ఎవర్రా కాలుస్తున్నారు షించాన్ మన కార్ని? డిస్ట్రక్షన్ మోడ్ యాక్టివేటెడ్. ధను స్పాటెడ్. గైస్ కమ్ ఫాస్ట్. క్లియర్ హిమ్. కిల్ హిమ్. అరే ధనువన్న మనల్ని చంపడం ఏంటి? వామ్మో ధనువన్న వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అరే ధనువన్న తొందరగా వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి. అనవసరంగా సిటీలోకి వచ్చావు. మన టోనీ దగ్గరికి రమ్మన్నాడు కదా, టోనీ మామ దగ్గరికి వెళ్దాం. వామ్మో ధనువన్న వీళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యో ఐరన్ మ్యాన్ లాగా ఉన్న వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ధనువన్న తొందరగా పద, మనల్ని చంపడానికి ప్లాన్ వేసేసారు. అరే షించాన్ నేను కూడా ట్రై చేస్తున్నారు రా. నువ్వు గట్టిగా సీట్ బెల్ట్ పెట్టుకో. ఇక్కడి నుంచి తొందరగా వెళ్దాం. ఓరి నాయన వీళ్ళైతే మనల్ని విడిచిపెట్టలేరు. ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓరి బాబోయ్ వీళ్ళకి ఏంట్రా? మనం ఏమైనా తప్పు చేసావేంటి? వాళ్ళు మనం కాపాడాం, మనం స్పాట్ అయ్యని మనల్ని చంపడానికి చూస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కనిపెట్టిందే నేనురా. ఓరి నాయన వీళ్ళందరూ ఎవర్రా ఇంతకి? టోనీ కొత్తగా రోబోట్స్ ని చేశాడా, లేకపోతే మన అండర్ గ్రౌండ్ ఉన్న రోబోట్స్ ఇలా మారిపోయాయా? నాకేం అర్థం కావట్లేదు. షించాన్ మనం తొందరగా టోనీ దగ్గరికి వెళ్ళాలి. పదధనువన్న టోనీ మామ దగ్గరికి వెళ్దాం. నువ్వు తొందరగా కార్ తీయ, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. లేకపోతే వీళ్ళు మనల్ని విడిచిపెట్టరు. ధనువన్న తొందరగా పద. ఆగురా. కానీ వీళ్ళందరూ ఎలా వచ్చేస్తున్నారు. వామ్మో వెనక్కి వస్తున్నారు. అనవసరంగా వెనక్కి తిరిగాను రా బాబు. ముందుకే వెళ్ళిపోవాల్సింది. అబ్బా వీళ్ళు విడిచిపెట్టట్లేదు. అరే ఆగు, ఈ గల్లీలోకి వెళ్ళి ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవుతాం. షించాన్ రెడీగా ఉండు, మనం ఇక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ అవ్వాలి. ఓరి నాయనా నా కార్ ఇంకా ఫుల్లీ టైటానియం కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా ఉంది. మిగతా కార్లో అయితే ఇప్పటికి బ్లాస్ట్ అయిపోయింది. షించాన్ ఓరి నాయనో కాల్ చేస్తున్నారు విడిచిపెట్టండి. ఓరి నాయన మిమ్మల్ని తీసుకొచ్చిందే నేను రా బాబు. అబ్బా షించాన్ రెడీగా ఉండు, ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవబోతున్నాం. 1 minute ఇది యాక్టివేట్ అవ్వట్లేదు. అవును అన్న వీళ్ళైతే మనం వెనక్కి వస్తారు. మనం కనుక బూస్టర్ ని యాక్టివేట్ చేసినట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేకపోతే మనం వెనక్కి ఫాలో అవుతారు. ధనువన్న తొందరగా బూస్టర్ ని యాక్టివేట్ చెయ్యు. అయిపోతుంది ధనువన్న. ఇంకా కార్ కొంతసేపు మాత్రం ఉండగలదు, లేకపోతే పేలిపోతుంది ధనువన్న. ఫాస్ట్ గా అరే తొందరగా బూస్టర్ ని యాక్టివేట్ చేయమంటే చేయట్లేదు ఎందుకు? అయిపోతాం. షించాన్ వీళ్ళు ఘోరంగా డ్యామేజ్ చేశారా కార్ ని. ఓరి నాయన ఆ బటన్ యాక్టివ్ అవ్వట్లేదు. అయింది షించాన్, కానీ కరెక్ట్ కావట్లేదు. ఓరి నాయన ఇది ఇంకా వదలట్లేదు. రేయ్ విడిచిపెట్టరా షించాన్. ఎట్టి పరిస్థితుల్లో కార్ ఇది దిక్కు. కార్ దిగినట్లయితే ప్రాణాలు పోతాయి. మనం కార్లో ఉంటేనే మనకి సేఫ్. అబ్బా వీళ్ళందరూ ఎవరు? షించాన్ రెడీగా ఉండు, నేను యాక్టివేట్ చేస్తున్నాను. కమాన్ వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. కమాన్. అమ్మయ్య ఫైనల్లీ మనమైతే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాం. షించాన్ సమయానికి ఇది యాక్టివ్ అయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మనం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. అమ్మయ్యా సమయానికి బూస్టర్ యాక్టివేట్ అయింది కాబట్టి మనం తప్పించుకున్నాను అన్న. లేకపోతే మన పని అయిపోయేది. అమ్మా ప్రాణాలు పోయి మళ్ళీ దక్కించుకున్నట్టయింది. తనువన్న ఒకసారి ఫేస్ వెనక్కి టర్నింగ్ ఇచ్చుకో. వచ్చేసారా బాబు. తనువన్న గట్టిగా బూస్ట్ ఇవ్వు. ఈసారి అస్సలు దొరకదు, నువ్వు గట్టిగా ఇవ్వు. అలా ఇస్తూనే ఉండు. తనువన్న మనం గాల్లోకి వెళ్ళిపోవాలి, పూర్తిగా గాల్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళ కంటికి కూడా కనబడకుండా ఎత్తులోకి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు మనల్ని చూడలేరు. కమాన్ తనువన్న కమాన్. అమ్మయ్య వాళ్ళు మళ్ళీ చూడలేదు అన్న. మనం చాలా స్పీడ్గా వెళ్తున్నాం, వాళ్ళకంటే స్పీడ్గా వెళ్తున్నాం. నన్ను అన్న మన కార్లో ఇది లేకపోతే ఈ పాటికి మన పని అయిపోయి ఉండేది. అవును షించాన్, నేనైతే మాత్రం ప్రాణాలు పోయాయి అని ఫిక్స్ అయిపోయాను. ఓహో ఎంత పైకి వచ్చేసాము. షించాన్ మనకి టైం లేదు, తొందరగా మనమైతే టోనీ దగ్గరికి వెళ్ళాలి. ఈ టోనీ రమ్మన్నప్పుడే వెళ్ళాల్సింది, నేను అనవసరంగా నెగ్లెక్ట్ చేశాను. అమ్మా ప్రాణాలు పోయిండేవరా షించాన్. మన కారు కాబట్టి బ్రతికాం, ఇంకో కారు అయితే మనం కారులోనే బూడిదైపోయి ఉండేవాళ్ళం. టోనీ ఎక్కడున్నావు? టోనీ ఏంటి కనబడట్లేదు? టోనీని చూసావా? అరే టోనీ ఏంటి పడిపోయినాడు. రే టోనీ లే. ఏమైంది టోనీ? ఎందుకు ఇంతకి? ఏం జరిగింది? ఏం చేసావు? నీ వల్లే సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. అరే ధను, నేను దాన్ని నార్మల్ రోబోట్ లా మారుద్దామని దానికైతే ఫుల్ ఛార్జ్ పెట్టి నార్మల్ గా యాక్టివ్ చేశాను, కానీ అది పని చేయలేదు. ఇప్పుడు అది ఏమైందంటే దాంట్లో ఉన్న రెడ్ చిప్ వచ్చి యాక్టివ్ అయింది. దాంట్లో రెడ్ చిప్ వచ్చేసి ఇంతకు ముందు దాన్ని ఎవరు తయారు చేశారో వాళ్ళే పెట్టారు. ఇప్పుడు దాని వల్ల అది వచ్చేసి ఇలా బిహేవ్ చేస్తుంది. అలానే అది రిమైనింగ్ రోబోట్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఆ అన్ని రోబోట్స్ వచ్చేసి ఐరన్ మ్యాన్ యొక్క సూట్ లా మారిపోయాయి. నా సూట్ లా మారిపోయి నాకే చెడ్డ పేరు తెస్తున్నాయి. అవునా?
ఆ రోబోలో రెడ్ చిప్ ఉందా? నువ్వు ఆ రెడ్ చిప్ చూసి కూడా ఎందుకు తీయలేదు? అప్పుడే తీసేయాల్సింది కదా, తీసి ఛార్జింగ్ పెట్టాల్సింది. ఏంటి టోనీ మిస్టేక్స్ చేస్తావు? ఒక్క చిన్న మిస్టేక్ చాలు ఇలా అవ్వడానికి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ఆ రోబోట్ని నార్మల్ చేయాలి. అరే ధను, అక్కడ చాలా రోబోట్స్ ఉన్నాయి. వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయాలంటే కష్టం. కానీ నా ఐరన్ మ్యాన్ సూట్ ని ఇప్పుడు నేను కంట్రోల్ చేయలేను. ఎందుకంటే చాలా ఘోరంగా దెబ్బలు తిన్నాను. నా ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయి. అసలు కంట్రోల్ చేయలేను. ఇప్పుడు నువ్వు మాత్రమే వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయాలి. పద, నేను నీకు నా సూట్ ఇస్తాను. తొందరగా సూట్ వేసుకొని వెళ్ళి దాంట్లో ఎవడైతే మెయిన్ లీడర్ ఉన్నారో వాడిని టార్గెట్ చేయి. వాడిని టార్గెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మిగతావన్నీ మన చేతికి చిక్కుతాయి. అప్పుడు నార్మల్ అయిపోతుంది మొత్తం. సరేనా? కమాన్. అరే ఏంటిది, మొత్తం మాడు వాసన వస్తుంది. ఏం జరుగుతుంది? ఓ మై గాడ్, నో నో, ఏం జరుగుతుంది? అరే ధను, ఏం జరుగుతుంది? అరే ఏమవుతుంది నా సూట్ కి? నా సూట్ ఏంటి ఇలా కాలిపోతుంది? ఓ మై గాడ్, నా సూట్ ను వచ్చేసి ఆ రోబోట్ డిస్ట్రాయ్ చేసినట్టుగా ఉంది. అబ్బా, అరే ఉన్న ఒక్కసారి కూడా కోల్పోయింది. టోనీ ఇప్పుడు ఏం చేయాలి? మన వల్ల సిటీ మొత్తం నాశనం అవుతుంది. అరే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకేం చెప్పాలో. ధను 1 minute. నేను ఒక సూపర్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ 2.0 సూట్ ని రెడీ చేసి ఒక దగ్గర పెట్టాను. ఆ సూట్ ని తీసుకొచ్చినట్లయితే ఆ రోబోట్ ఏదైతే క్రియేట్ చేస్తుందో ఆ రోబోట్స్ అన్నిటిని కంట్రోల్ లో తెచ్చి నీ పవర్ లోకి తెచ్చుకొని ఆ రోబోట్ ని అంతం చేయొచ్చు. ఇంత మంచి శుభవార్త చెప్పినా కూడా ఇంకా నేను ఆగాలా? సరే టోనీ, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వైతే నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం కాల్లో చెప్తూ ఉండు, తొందరగా వెళ్తాను. ఆల్రెడీ నీ కాల్ కి కనెక్ట్ అయిపోయాను. నీతోనే అలానే ఉంటాను. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావంటే మన హ్యూమన్ ల్యాబ్ ఉంది కదా, ఆ హ్యూమన్ ల్యాబ్ దగ్గర ఉన్న సముద్రంలోకి వెళ్ళు. లెఫ్ట్ సైడ్ సముద్రంలోకి వెళ్ళి హ్యూమన్ ల్యాబ్స్ అండర్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళు. అక్కడి నుంచి ఒక సీక్రెట్ బేస్ ఉంటుంది. ఆ బేస్ లోపల నుంచి నువ్వు ఎంటర్ అయ్యి. ఓకే, ఎంటర్ అయ్యి ఏం చేయాలి చెప్పు? కానీ ఆ ఒక్క సూట్ ఆపగలదంటావా? ఎందుకంటే అక్కడ 100లో సూట్లు ఉన్నాయి. ఆ సూట్లన్నీ నా మీద పడ్డాయంటే ఇంకా నా పని అయిపోతుంది. అరే ఆ సూట్ నార్మల్ సూట్ కాదు, ఆ సూట్ ఐరన్ మ్యాన్ 2.0. లెట్స్ గో. ఓకే ధను, నువ్వైతే హ్యూమన్ ల్యాబ్ దగ్గరే ఉన్నావు. ఇప్పుడు డైరెక్ట్ గా ల్యాబ్ లోకి అయితే వెళ్ళకు. ల్యాబ్ కి లెఫ్ట్ సైడ్ తీసుకో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రైట్ గా పద. స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ నీకు సముద్రం కనబడుతుంది. ఆ సముద్రం మధ్యలోకి వెళ్లాల్సి ఉంటుంది. చెప్పేది విను, ఈ సూట్ కున్న పవర్ నార్మల్ పవర్ కాదు. ఈ సూట్ నీ చేతిలోకి వచ్చినట్లయితే అప్పుడు దీంట్లో ఉన్న పవర్స్ అన్ని నేను యాక్టివ్ చేసి నీకు ఇస్తాను. ఆ సూట్ నీ చేతికి వచ్చిన వెంటనే డైరెక్ట్ గా నువ్వు నా దగ్గరికి రా. ఓకేనా? ఇక్కడ సముద్రం ఉంటుంది. ఈ సముద్రం ఈ సైడ్ నుంచే నువ్వు లోపలికి వెళ్ళి అండర్ గ్రౌండ్ సీక్రెట్ బేస్ నుంచి నా సూట్ దగ్గరికి వెళ్ళి ఆ సూట్ ని తీసుకొని రావాలి. ఆ సూట్ నువ్వు వేసుకున్నట్లయితే అక్కడున్న రోబోట్స్ అన్ని నీ కంట్రోల్ లోకి వస్తాయి. కానీ ఇలాంటి సూట్ ని ఫస్ట్ టైం వింటున్నాను. ఐరన్ మ్యాన్ 2.0. వామ్మో, ఇలాంటి సూట్ కూడా నీ దగ్గర ఉందా? ఎన్నాళ్ళు చెప్పకుండా దాచిపెట్టావు కదా నేను ఎక్కడ తీసుకుంటా అని. సరే టోనీ, నాకైతే నువ్వు రూట్ చెప్పావు కదా, ఇక కాల్ కట్ చేయి, నేను వెళ్తున్నాను. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. లేట్ చేయకుండా చక్క ఫాస్ట్ గా మనమైతే వెళ్ళాలి. ఇక్కడైతే అండర్ గ్రౌండ్ బేస్మెంట్ ఉందంట. ఈ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ ఎక్కడుందో కనిపెట్టండి. ముందు వచ్చేసి టోనీ చెప్పిన దాని ప్రకారం అయితే మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకైతే కొన్ని పుట్టగొడుగులు ఉంటాయి. ఇదిగోండి పుట్టగొడుగులు ఉన్నాయి నాచుతో పట్టి. ఈ సైడ్ ఎగ్జాక్ట్ గా ఈ సెంటర్ లో ఎస్ మనకైతే సీక్రెట్ బేస్ దొరికింది. దీని లోపల నుంచే మనమైతే వెళ్ళాలనుకుంటా. ఎస్, టోనీ చెప్పినట్టుగానే మనకు దొరికింది. దీని లోపలే మనకైతే ఐరన్ మ్యాన్ 2.0 సూట్ అయితే ఉంటుంది. నేనైతే లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను. దేవుడా ఎక్కడ ఉంటుంది? మనం ఇక్కడ ముందు టర్న్ అయితే ఉంటుంది అనుకుంటా. మనమైతే వచ్చేసాం. ఆల్మోస్ట్ సూట్ దగ్గరికి వచ్చేసాం. సూట్ నా సొంతం కాబోతుంది. ఆ సూట్ వేసుకున్న తర్వాత దాని పవర్స్ అన్ని మన టోనీ అయితే యాక్టివ్ చేస్తా అన్నాడు. మనం టోనీ దగ్గరికి నేరుగా వెళ్ళాలి. ఓకే, చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుందా? అరే ఇక్కడ లేదు, కొంచెం రైట్ సైడ్ అన్నావుగానే. అరే ఏంటయ్యా ఈ సీక్రెట్ బేస్ మరి ఇంత లాంగ్ ఉంది? ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా దీని లోపల నుంచి ఎంటర్ అయితే కనబడుతుంది. ఇదిగోండి సూట్ దగ్గరికి వచ్చేసా. మరే ఏంటబ్బా ఇంకా ఎంత ఉందిరా రే? నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా. మనమైతే వచ్చేసాం సూట్ దగ్గరికి. కమాన్ ధను, వచ్చేసాం. ఎస్. అరే కానీ ఇక్కడ సూటు, అరే ఏంట్రా ఇది? కొంపదీసి ఇదే అంటారా ఏంటి? ఐరన్ మ్యాన్ 2.0 వాట్ ఈస్ సూట్. చూడడానికైతే బుర్ర పాడుంది గాయస్. సరే లేట్ చేయకుండా ఇక మనం సూట్ అయితే వేసుకుందాం. ఓ మై గాడ్, సూట్ వేసుకున్నాక అరే నా వాయిస్ ఏంటి మారిపోయింది? ఐరన్ మ్యాన్ వెర్షన్ 2.0 అంటే వాయిస్ ఇలానే మారుతుంది అనుకుంటా. ఓ మై, ఏం స్పీడ్ ఉంది రా బై. సూట్ అయితే చాలా స్పీడ్ ఉంది. వావ్, మన వాయిస్ ఇలా వస్తుందంటే నాకు అర్థం కావట్లేదు. ఓరి నాయనో, మన వాయిస్ వింటేనే ఎవడైనా భయపడి పారిపోతాడు. ఓహో, టోనీ యొక్క సూట్ లో ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా? ఈ సూట్ ని ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. ఓరి నాయనా, ఏముందిరా సూటు, చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. సూట్ అయితే అద్భుతంగా ఉంది.
దీనికి చాలా పవర్స్ ఉంటాయనుకుంటా. దేన్నైనా సరే ఆకర్షించుకొని దాని మైండ్ సెట్ ని కంట్రోల్ చేసి మన ఆధీనంలోకి తీసుకుని రావచ్చు. సరే, దీని గురించి మనకి పూర్తిగా తెలీదు. దీంట్లో పవర్స్ ఉన్నాయి, కానీ మిగతా పవర్స్ అన్ని మనం యాక్టివ్ చేయాలంటే టోనీ దగ్గరికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు నేరుగా గొడవకి వెళ్లే బదులు టోనీ దగ్గరికి వెళ్దాం. టోనీ, వచ్చేస్తున్నాను. ఇప్పుడు టోనీ ఏం చేయబోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సూట్ లో కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయంట. ఆ సూట్ ని చేసి మనమైతే మోడిఫై. అరే ఏమైంది? అరే నో ఓ బాబోయ్. అరే, దీంట్లో వచ్చేసి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నన్ను టోనీ సార్ట్ చేస్తాడు. వన్స్ ఇది సార్ట్ అయిన వెంటనే అప్పుడు వెళ్లి అటాక్ కి అక్కడున్న ఆ స్పై గ్లాస్ ని మనం అంతం చేయాలి. సరే, వస్తున్నానే, కంగారు పడకు. కొంచెం సమయం పడుతుంది, కంగారు పడకు. ఓకే, ఫైనల్లీ మనం వచ్చేసాం. కానీ సూట్ లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అవన్నీ ఫిక్స్ అయిపోవాలి. టోనీ వచ్చేసాను. అరే సించాన్, చూసావా ఎలా ఉన్నానో? నా వాయిస్ మారిపోయింది, నేను మారిపోయాను. వామ్మో, ఇదేంటి సూట్ ఇలా ఉంది? ధనువన్న నీ వాయిస్ ఏంటి అలా ఉంది? వామ్మో, భయంకరంగా ఉంది ధనువన్న. హల్క్ మామలా ఉంది నీ వాయిస్, సూపర్ గా ఉంది ఇలా. అరే, ఏమన్నా సూట్ ఉందా? టోనీ మామ, ఇదిగో సూట్ తెచ్చారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం మనం? ధను, నేనైతే నీకు పూర్తిగా కాల్లో కనెక్ట్ అయి ఉంటాను. ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. దీంట్లో వచ్చేసి కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను అవి చేస్తాను. A few moments later. ఇట్స్ డన్ మై ఫ్రెండ్. ఇప్పుడు దీంట్లో ఉన్న మోడిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేశాను. ఇక నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సూట్ తో అయితే అస్సలు ప్రాబ్లం రాదు. నేను నీకు కాల్లో కనెక్ట్ అయి ఉండి మొత్తం చెప్తాను, ఓకేనా? నన్ను ఫాలో, నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో, జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడు నీతో పాటు కొంతమంది ఐరన్ మ్యాన్స్ వస్తారు, రెడీగా ఉండు. సూపర్. బాబోయ్, ఏంటి సూట్ మరీ స్పీడ్ ఉంది. వామ్మో, ఇది కొంచెం పవర్ఫుల్ సూట్ అనుకుంటా. సరే, ఈ సూట్ ని మనం కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు మరికొద్ది సేపట్లో మన దగ్గరికి కొంతమంది ఐరన్ మ్యాన్స్ వస్తాయని చెప్పాడు. ఎలైస్ వస్తాయనుకుంటా, ఐరన్ మ్యాన్ ఎలైస్. ఆ ఎలైస్ ఇంకా రావట్లేదు. దీన్ని కొంచెం కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఉంది సూట్ అయితే. మనల్ని ఎవడు కుట్టినా మనకేం కాదు. ఓ మై గాడ్, అరే వస్తున్నారా? వచ్చేసారా మిత్రులారా? సూపర్. ఆటోమేటిక్ గా ఇది వచ్చేసి అట్రాక్ట్ చేసుకుంటుంది. వాడి మనుషులందరూ నా మనుషులు అవుతున్నారు. సరే, ఇప్పుడు ఎవడైనా మనపై అటాక్ చేసినా, ఎవడైనా మన జోలికి వచ్చినా వాడిని తక్షణమే మనం అంతం చేయబోతున్నాం. సిటీ మొత్తం కొంతమంది ఐరన్ మ్యాన్స్ వచ్చి నాశనం చేస్తున్నారు. మన శత్రువు ఎవడున్నాడో వాడినైతే అందరినీ మనం చంపుకుంటూ వెళ్దాం. మనం డైరెక్ట్ గా అటాక్ చేయొద్దు. ఈ కార్నర్ లో మనకైతే ఫైటింగ్స్ జరుగుతున్నాయి, అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ అంతం చేద్దాం. ఓకే బాస్, మీరు ఏం చెప్తే అదే మేము చేస్తాం. మీరు ఎలై మోడ్ యాక్టివేట్ అనగానే మేమందరం వాళ్ళపైన విరుచుకుపడి వాళ్ళని నాశనం చేస్తాం. సారీ, కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్. ఆల్రెడీ ఎలై మోడ్ యాక్టివేటెడ్. రెడీగా ఉండండి. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మన పైకి శత్రువులు రావచ్చు. ఇక్కడ శత్రువులు ఉన్నట్టు మనకైతే ఇండికేషన్ వస్తుంది. మీరందరూ ఓ మై గాడ్ వచ్చేసారు. కమాన్, అందరినీ చిరగొట్టండి, వాడిని విడిచిపెట్టద్దు. మనమైతే వీళ్ళందరినీ మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. టోనీ, ఇక్కడ చాలా మంది చాలా మంది ఐరన్ మ్యాన్స్ మన శత్రువులా వచ్చి మన పైన అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళని కూడా నా ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అరే ధను, మెల్లగా సూట్ వచ్చేసి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. నువ్వు అక్కడున్న వాళ్ళతో ఏం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీతో పాటు చాలా మంది అలైస్ ఉన్నారు. వాళ్ళందరూ చూసుకుంటారు. కానీ నిన్ను నువ్వు సంరక్షించుకో. వాళ్ళెంత కొట్టినా నీ సూట్ కైతే ఏం కాదు. నువ్వు చాలా సేఫ్ గా ఉంటావు. ఇగో నీ వాళ్ళందరూ వాళ్ళే ఆటోమేటిక్ గా చంపుతారు. ఈ సూట్ ఆటోమేటిక్ గా ఒక్కడి తరువాత ఒక్కడిని నీ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. వారు నీ ఆధీనంలోకి వచ్చినంత వరకు నువ్వు అక్కడలా వెయిట్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ లో ఎవరు లేరు, కొంచెం ముందుకు వెళ్ళు. సిటీ మధ్యలో వాళ్ళందరూ డిస్ట్రాయ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ అక్కడే మీరు అంతం చేయాలి. ఒకరి తర్వాత ఒక్కరు మెల్లగా నీ యొక్క మిత్రులు అవుతారు. అంటే ఆటోమేటిక్ గా నిన్నెవరు కొట్టకుండా నీ ఆధీనంలోకి వస్తారు. వాళ్ళందరూ నీ వైపు టర్న్ అయిన తర్వాత వాడు అక్కడే మిగులుతాడు. అప్పుడు ఆ స్పై గ్లాస్ గాని నువ్వు అంతం చేయాలి. ఓకే? సారీ టోనీ, ఇక నేను చూసుకుంటాను. ఓకే గైస్, కమ్ ఆన్, ద ఫైనల్ బాస్ ఈస్ కమింగ్. ఇక ఎవరిని విడిచిపెట్టదు. ఒక్కొక్కరికి చింతపండు చేద్దాం. రండ్రా. ఓ మై గాడ్, వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు. బట్ ఎవడు కొట్టినా నాకేం కాదు, ఎందుకంటే ఐఆమ్ ద ఫైనల్ బాస్. ఓ సారీ, నువ్వు మావాడివేనా? ఎవరైతే శత్రువులు ఉన్నారో అందరినీ అంతం చేయండి. నేను మళ్ళీ అలైన్ మోడ్ యాక్టివ్ చేస్తున్నాను. ఓ సారీ. ఇప్పుడు మళ్ళీ కొంతమంది మన స్నేహితులు అవుతారు. అందరినీ మన సైడ్ గా తిప్పుకొని ఎవడైతే ఎనిమిస్ వస్తారో వాడిపైన అటాక్ చేయాలి. ఎక్కడున్నాడు? 1 minute. వాడు పైనుంచి కొడుతున్నట్టుగా ఉన్నాడు. నేను చూస్తాను.
ఈ పైన ఉన్నాడు వాడిని తొందరగా అంతం చేయండి. ఇంకా రిమైనింగ్ అలైస్ అందరినీ ఇప్పుడు యాక్టివ్ చేయబోతున్నాను. టోనీ చేస్తాను, నేను నీతోనే ఉంటాను. నువ్వు మాట్లాడే ప్రతిదీ వినబడుతుంది. ఇప్పుడు నీ దగ్గరున్న పవర్స్ అన్ని యూజ్ చేయి. అప్పుడు ఇక్కడున్న రోబోట్స్ అన్ని నీ ఫ్రెండ్స్ లా మారిపోతారు. అప్పుడు తర్వాత వాడు ఆట కట్టచ్చు. ఓకే, మొదలు పెట్టు. ఇప్పుడు నీ దగ్గరున్న పవర్స్ ఒకటి తర్వాత ఒకటి అలా స్కైలో కాల్చు. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇక్కడున్న ఆ ఐరన్ మ్యాన్ ఎనిమీస్ అందరూ నీ ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పుడు వాడిని అంతం చేయొచ్చు. చెప్పేది అర్థమైంది కదా? ఓకే టోనీ, అర్థమైపోయింది. ఎప్పుడు చూపిస్తా చూడు అసలైన మజాక. నేను నా దగ్గరున్న పవర్స్ ని యూజ్ చేశాను. ఓకే, ప్రతి పవర్ ని గాల్లోకి కొడుతున్నాను. మరి కొద్దిసేపట్లో అలై మోడ్ యాక్టివ్ కాబోతుంది. అందరూ వచ్చి నా దగ్గర నా ఫ్రెండ్స్ లా మారిపోతారు. కమాన్, తొందరగా రా. ఎందుకంటే ఆ స్పై గ్లాస్ గాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినట్లయితే వాడిని అంతం చేసేవాడిని. వాడైతే దాగోని వీళ్ళందరినీ పంపిస్తున్నాడు. కానీ ఎంతకి వాడు అనుకున్నట్టుగా అవ్వదు. ఇప్పుడు చూపిస్తావు. సరే, మొత్తానికి మనమైతే అన్ని పవర్స్ గాల్లోకి కొట్టాము. ఇంకా మిగిలి అంటూ ఏం లేవు. టోనీ, లాస్ట్ అండ్ ఫైనల్ బాస్ పవర్. ఇప్పుడు దీన్ని కొట్టినట్లయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడున్న ఐరన్ మ్యాన్స్ అందరూ మన ఫ్రెండ్స్ అవబోతున్నారు. లెట్స్ గో. ఫైనల్లీ కొట్టేశాం. కానీ ఇంకా ఏం జరగలేదేంటి? అరే నేను వెయిట్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఏంటిది? 1 2 3. అరే అరే అరే, కమాన్ గాయ్స్, కమాన్ కమాన్, ఇంకా రావాలి, అందరూ రావాలి. ఇప్పుడు ఇక్కడున్న ఎనిమిస్ అందరూ మన ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. ఎస్ ఎస్ ఎస్, కమ్ ఫాస్ట్, కమ్ ఫాస్ట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎనిమిస్ ఎవ్వరూ మిగలేదు. ఇక్కడున్న ఐరన్ మ్యాన్స్ అందరినీ ఈ సూట్ అట్రాక్ట్ చేసుకుని ఇప్పుడు మన మాట వినేలా చేసుకుంది. సూపర్, ఈ సూట్ ద ఫైనల్ బాస్. ఇప్పుడు రిమైనింగ్ ఆ స్పై గ్లాస్ గాడు ఎక్కడున్నాడు వాడిని కూడా పిలుచుకొచ్చి వాడిని అంతం చేసేసామనుకోండి. ఫైనల్లీ అంతా క్లియర్ అయిపోతుంది. బాస్ వాడు ఆ మెయిన్ రౌండ్ లో వెయిట్ చేస్తున్నాడు. వాడిని తొందరగా చంపేయండి. మీరు మాకు కమాండ్ ఇచ్చినట్లయితే మేమే వాడిని చంపేస్తాం. అదుగోండి ఇక్కడే ఉన్నాడు, ముందు తిరిగి నిలబడాడు. సారీ, కమాండ్ యాక్టివేటెడ్. వాడిని అంతం చేయండి, వెళ్ళండి. ఓకే, మొత్తానికి వీళ్ళందరూ ఎక్కడున్నాడు? ఎందుకు ఎక్కడ కొడుతున్నారబ్బా? నాకు కనబడట్లేదు. వీళ్ళకి మాత్రం వాడు ఎక్కడున్నా కనబడుతున్నట్టుగా ఉన్నాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, వీడే ఆ స్పై గ్లాస్. వీడే దీనికి మొత్తం కారణం. గన్ను పట్టుకొని కాల్చడానికి చూస్తున్నావా? వీడి దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. కానీ మన వాళ్ళు కొట్టిన దెబ్బకి వీడికి ఈ రోజు చావే. సరే, ఆడినైతే ఎవ్వడు విడిచిపెట్టకండి. ఈ రోజు వాడిని ఫినిష్ చేయబోయేది మనమే. ఓకేనా? మళ్ళీ ఇలాంటి రోబోట్ ఇంకొకసారి మన లాస్ సెంటోస్ లో అడుగు పెట్టకూడదు. గాయస్, ఇంకా ఏం చేస్తున్నారు? వాడిని విడిచిపెట్టకండి, తగలబెట్టేయండి. టోనీ సూట్ నేను కాలుస్తారా? ఇప్పుడు నిన్ను కూడా కాల్చి పడేస్తాం. సూపర్, వీడి పని అయితే అయిపోయింది. అరే ఏంటిది? వీడికి ఎంత ఏం చేస్తున్నా ఏం కావట్లేదు. వీడు లేస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఇంత శక్తి ఉందా? తొందరగా పని కానివ్వండి, సమయం వేస్ట్ అవుతుంది. వీడికి కొంచెం పవర్ ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. సరే, అందరూ కలిపి ఒక్కసారి అటాక్ చేసినట్లయితే దెబ్బకి మొత్తానికి ఈ సూట్ ఖరాబ్ అయిపోతుంది. తొందరగా వేసేయండి వాడిని. మీరు ఎంత మంది వచ్చినా నాకు ఏమీ కాదు. నన్ను ఎవరు అంతం చేయలేరు. ఎంతకి ఏమీ నాకు కాదు. ధను, ఇక నీ సూట్ లో ఉన్న సూపర్ పవర్ మోడ్ యాక్టివ్ చేసి వాడిని అంతం చేయి. ఆట మొదలు పెట్టు మిత్రమా. ఓకే టోనీ, కంగారు పడుకు. మన వాళ్ళందరూ లేపేస్తారు. నేను అప్పుడే ఎంటర్ అవ్వను. ఎంటర్ అయ్యే లోపే మా వాళ్ళు లేపేస్తారు. నీ సూట్ ని ఎలా అయితే కాల్చాడో వాడు కూడా అలాగే కాలిపోవాలి. 1 మినిట్, మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. వీడు కంప్లీట్ అయిన తర్వాత అంతా సెట్ అవుతుంది. అరే వీడిని ఎంత కొడుతున్నా ఏం కావట్లే వీడికి. సరే, నేను వస్తున్నాను. ఇప్పుడు వీళ్ళలో ఉన్న చిప్ ని పీకి పడేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారా? వీళ్ళలో ఉన్న చిప్ ని ఆటోమేటిక్ గా తీసేసాను. ఇప్పుడు ఒకే దెబ్బకి చస్తాడు. ఇంకా చావలేదురా. ఇప్పుడు కొడతారా ఐరన్ మ్యాన్ 2.4. కొట్టిన దెబ్బకి ఎవడైనా చావాల్సిందే. మొత్తానికి టోనీ టాస్క్ కంప్లీటెడ్. వాడి ప్రాణాలు పోయాయి. వాళ్ళ ఉన్న చిప్ తీసి పక్కన పడేశాను. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఇప్పుడు అలైస్ మోడ్ డియాక్టివేట్ చేయి. నీ పక్కనున్న వాళ్ళని కూడా అంతం చేయి. అరే కానీ టోనీ, వీళ్ళని ఎందుకు మనం చంపుకోవడం? వీళ్ళు మనం చెప్పినట్టుగానే వింటున్నారు కదా. ఎప్పటి నుంచో నీ కల కదా ఇది మొత్తం. అక్కడుండే రోబోట్స్ ఎప్పటికైనా చాలా రిస్క్. డియాక్టివేట్ చేయి. అరే టోనీ, బట్ సరే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నాను. ఆల్ అలైస్ డియాక్టివేటెడ్. ఓ మై గాడ్,
దెబ్బకి పడిపోయేంటి? ఓరి నమ్మలేకపోతున్నాను. నేను వేసుకున్న ఐరన్ మ్యాన్ 2.0 సూట్ కి ఇంత పవర్ ఉందా? ఓరి నాయనో, ఇలాంటి సూట్ ని ఎప్పుడు వాడలేదు, మొదటిసారి వాడుతున్నాను. ఆహా, టోనీ మొత్తానికి అంతా క్లియర్. గాయ్స్, ఎలా ఉంది మన యాక్షన్? మొత్తానికి ద మిషన్ ఇస్ సక్సెస్ఫుల్.